కర్నూలు నగరం కల్లూరు అర్బన్ 32వ వార్డు ముజఫర్ నగర్ శ్రీ 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 అభయాంజనేయ స్వామి దేవాలయంలో అమావాస్య పురస్కరించుకుని బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు కమిటీ చైర్మన్ వడ్డే ఆంజనేయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వడ్డే ఆంజనేయులు మాట్లాడుతూ ఆలయంలో ప్రతి నెల అమావాస్య శ్రీరామనవమి వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గత 6 సంవత్సరాలుగా మాజీ అధ్యక్షులు వడ్డే చంద్ర, సహాయ కార్యదర్శి ఎండి మోహన్, కోశాధికారి వి విజయ్ కుమార్, సభ్యులు నరసింహులు, నాగిరెడ్డి, కృష్ణ భజన భక్త బృందం, సేవ భక్త బృందంతో కలిసి దాతల సహకారంతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగా నేడు అమావాస్యను సందర్భంగా ముజఫర్ నగర్ శ్రీ 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 అభయాంజనేయ స్వామి దేవాలయంలో ముజఫర్ నగర్ వాస్తవ్యులు ఎన్నుల గోత్రం టి రామనాగిరెడ్డి, లలితమ్మ, త్రినాథ్ రెడ్డి, కవిత వారి కుటుంబం సహకారంతో ప్రత్యేక పూజలు అన్నదానం నిర్వహించడం జరిగిందన్నారు. ముందుగా ఆలయ పూజారి గూడారం గణేష్ ప్రత్యేక పూజలు అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వచ్చిన భక్త బృందం, స్థానిక ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆరోగ్యంలో అశ్వైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రామ్ గోపాల్ రెడ్డి ముజఫర్ 200 రూపాయలు విరాళం జరుపుకునేందుకు రావాలమ్మా. మీ గోత్రం మీ పేరు చెప్పాలి. లైన్గా రావాలి. ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేయాలి. ఈరోజు మనకు రైతు ప్యాకెట్ ఇచ్చిన పరశురామ్ గారు ప్రతి అమావాస్యకు సహకరిస్తున్నారు. అలాగే బాలరాజు 5 కిలోలు బెల్లం తీసుకొచ్చాడు. అలాగే ప్రతి చాలా మంది సహకరిస్తున్నందుకు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం వెంకటేశ్వర్లు 500 రూపాయలు ఇచ్చారు. అలాగే లక్ష్మీనారాయణ స్వామి గారు 500 రూపాయలు విరాళాలు ఈ అన్నదాన కార్యక్రమం ఇచ్చారు. అలాగే గోవిందు 202 రూపాయలు విరాళాలు ఇచ్చారు. జయకుమార్ గారు 500